2025 జనవరి 5వ రాశి సింహరాశి ఫలితాలు. సింహస్యాధిపతి సూర్యుడు సింహరాశికి అధిపతి. కానీ ఈ రాశిలో కుజుడు వక్రించి ఉండటం చేత చాలా ఇబ్బందులు, చాలా సమస్యలు రావడానికి పరిస్థితులు బాగాలేవు. పూర్తిగా గురువు ఒక్కడు తప్పితే వీళ్ళని రక్షించేవాళ్ళు ఎవరూ లేరు. గోచారరీత్యా పూర్తిగా బాగాలేదు. ఈ సమయం అంతా చెడు సమయం వేరే లేదు. మరి దీన్ని మాత్రం చాలా జాగ్రత్త పడాలి. ఎక్కడ ఎవరితో వైరం పెట్టుకోవద్దు. ముందు మీ ఇష్టదైవాన్ని పూజించండి. ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి. తల్లిదండ్రులతో భార్యతో శత్రుత్వం పెట్టుకోబాకండి. తల్లిదండ్రులకు ఇబ్బంది చేయబాకండి. వాళ్ళకి ప్రతిరోజు అన్నం పెట్టడమే కాదు, వాళ్ళకి ఏదైనా ఇష్టమైంది ఉంటే తెచ్చిపెట్టండి. మీ భార్యకు కూడా ఇష్టమైంది ఏదైనా ఉంటే తెచ్చిపెట్టండి. వాడు సంతోషిస్తే మీరు అభివృద్ధికి వస్తారు. ముందు ప్రథమ దైవం ఎవరంటే తల్లి, తండ్రి, భార్య. ఎందుకంటే యవ్వనం వరకే తల్లిదండ్రులు పెంచుతారు. మరి కనీసం యవ్వనం చాలా తక్కువ, తర్వాత జరిగే జీవితం చాలా ఎక్కువ. తల్లిదండ్రుల దగ్గర జీవించిన జీవనం కంటే భార్యతో కలిసిన జీవనం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి అందువల్ల తల్లిదండ్రుల్ని వదిలిపెట్టమని చెప్పట్లే. భార్యతో ఎక్కువగా ఆమెతో మంచిగా ఉంటూ ఆమెను మంచి చేసుకొని ఆమెతో సహజీవనం చేసేటప్పుడు మంచి చెడులు వివరించి చెప్పుకుంటూ, మరి భార్యాభర్తలిద్దరు కూడా ఒక్క మాట మీద నిలబడి జీవితం గడుపుతూ తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూస్తూ ఇష్టదైవాన్ని పూజిస్తూ ప్రతిరోజు దైవ దర్శనం చేసుకోవడం చాలా అవసరం. ఈ రాశివాళ్ళు, సింహరాశి వాళ్ళకి చాలా కష్టాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి భార్యాభర్తలు కూడా విడిపోవటానికి చాలా దగ్గరలో సమయం కనబడుతుంది. ఉన్న గ్రహాలు అన్నిట్లోకి కూడా ఒక్క గ్రహం కూడా మంచిగా లేదు. అందువల్ల మీరు ఎంత జాగ్రత్త పెడితే అంత మంచిది. మీ జాతకం చూపించుకోవడమే కాదు, మీ ప్రవర్తన చాలా అవసరం. మీకు ఏ దేవుడు అయితే ఇష్టం ఉన్నాడో ఆ దేవుణ్ణి ప్రతిరోజు కూడా నిద్ర లేచేటప్పుడు ఆ దేవుణ్ణి స్మరణ చేయండి. ఎక్కడ ఏది జరిగినా, ఎవరు పోట్లాడుకుంటున్నా, ఏదైనా నలుగురు కూర్చొని ఏదైనా వ్యవహారం చేస్తున్నా అట్లాంటి వాటికి పోవద్దు. మీకు ఖాళీ దొరికినప్పుడు మీ ఇష్టమైన దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుని నోటితో మనస్సులో స్మరణ చేయండి. పొద్దున్నే నిద్ర లేవంగానే దైవ దర్శనం చేసుకోండి. కనపడే భగవానుడు సూర్యుడు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 వేళలా సూర్యుని నమస్కారం చేయండి. ఉదయం బ్రహ్మ, మధ్యాహ్నం ఈశ్వరుడు, సాయంకాలం శ్రీ మహావిష్ణువు 3 వేళలా 3 రూపాలతో సూర్యుడు ఉంటాడు. సూర్య నమస్కారం. దేవాలయానికి వెళ్ళి దైవ నమస్కారం. తల్లిని, తండ్రిని, భార్యని ప్రేమగా చూసుకోవటం. అతిథి అభ్యాగతికి మనకు చేతనైనటువంటి ఆహారం పెట్టడం, ఇట్లా చేస్తూ ఉంటే మీరు చెడు నుంచి దాదాపు 50 వంతులు తప్పించుకోగలుగుతారు. అంతటినీ కూడా మించి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, మీ యొక్క హస్త సాముద్రికం చేతుల ద్వారా కానీ జాతకం చూపించుకొని దోషాలని పూర్తిగా పోయేటట్లుగా దాన్ని తగిన ఉపశమనం చేయించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. మరి ఈ పంచాంగంలో ఉన్నది ఏమిటంటే, ముందు పాపగ్రహాల యొక్క బలం ఎక్కువగా ఉంది, శుభగ్రహాల బలం తక్కువగా ఉంది. అందువల్ల చెడు ఎక్కువగా పెరుగుతుంది, మంచి అనేది చాలా తక్కువ. రాజ్య పరిపాలనకు వచ్చేప్పటికల్లా రాజుల బలం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేటువంటి లక్షణాలు ఉంటాయి. తర్వాత 2024, 2025, 2026 ఈ 3 సంవత్సరాలు కూడా పూర్తిగా, అంటే ఈ నవగ్రహాలు, పాపగ్రహాలు, శుభగ్రహాలు 2 ఉంటాయి. పాపగ్రహాల బలం ఎక్కువగా ఉంటేనేమో ఎక్కువ చెడు జరుగుతుంది.
శుభగ్రహాల బలం ఎక్కువగా ఉంటే ఎక్కువ మంచి జరుగుతుంది. ఇప్పుడు పరిస్థితుల్లో మనకేం కనపడుతుంది అంటే చెడు బాగా ఎక్కువగా కనపడుతుంది. చెడు వల్లే మనం ఇబ్బందులు పడేటువంటి లక్షణాలు బాగా కనబడుతున్నాయి. కాబట్టి 2024 మనం చూసాం. చాలా సమస్యలు, చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు తర్వాత రకరకాలైన ఉపద్రవాలు వచ్చినాయి. 25 కూడా అట్లాగే ఉపద్రవాలు, కష్టాలు, రాజుల వల్ల ఇబ్బందులు, పరిపాలకుల వల్ల బాధలు, ఇవన్నీ కూడా బాగా ఎక్కువగా కనపడుతున్నాయి. 25 కాదు 2026 కూడా అట్లాగే కనపడుతుంది. ఈ 3 సంవత్సరాలు 24, 25, 26 ఈ 3 సంవత్సరాలు కూడా చాలా కష్టదాయకంగా, చాలా సమస్యలు ఎక్కువగా, చాలా ఇబ్బందులు ఎక్కువగా కనబడుతూ ఉండటం చేత ప్రజలు ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తం అంటే దానికి అర్థం ఏమిటంటే మనం డబ్బు సంపాదిస్తున్నాం. సంపాదించే దాంట్లో జాగ్రత్త అనేది చాలా అవసరం. ఇప్పుడు 3 రకాల దుస్తులతో జీవితం గడపచ్చు. మరి 30 రకాల దుస్తులు కట్టుకొని రోజుకు ఒకటి చొప్పున మార్చి కట్టుకునేవాళ్ళు కూడా ఉన్నారు. మరి 7 రకాల దుస్తులు కట్టుకొని ఒక రోజు కట్టిన ఒక రోజు కట్టకుండా ఉండేవాళ్ళు ఉన్నారు. అంటే సూర్యుడికి సంబంధించినవి, చంద్రుడు అంతా ఒక్కొక్క గ్రహానికి సంబంధించిన గుడ్డలు కట్టేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా మనకున్నటువంటి బలం, ధనం వల్ల మనం కట్టగలుగుతాం. ఎవరు ఏదైనా ఇప్పుడున్న సంవత్సరాల్లో ఎట్లా ఉండాలి అంటే జాగ్రత్త చాలా అవసరం. జాగ్రత్త ఎట్లా ఉండాలి? ఏదో కట్టుకుంటానికి వస్త్రం, దానికి ఎంత విలువైనా పెట్టచ్చు. ఎంత విలువైన వస్త్రం ఏమవుతుంది? ఎంత విలువైన వస్త్రమైనా కూడా ఒంటికి బాగానే ఉపయోగంగానే ఉంటుంది. అదే నూలు వస్త్రం అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. అదే పట్టు కట్టుకోవాలనుకుంటారు, పట్టు వస్త్రం ఒంటి నుంచి జారిపోతూ ఉంటుంది. అది గొప్పగా అనుకుంటాం. అట్లాంటి భేషజాలకు పోకుండా సామాన్యమైన వస్త్రం కట్టుకోవటం, సామాన్యమైన తిండి, రాజభోగాలు చేయాలనుకోకుండా ఈ సంవత్సరం అంతా ఎంత జాగ్రత్త పడితే అంత ఇబ్బంది లేకుండా అందరం బ్రతకగలుగుతాం. కాబట్టి ఈ సంవత్సరం ఎంతో జాగ్రత్తగా, ఎవరితో శత్రుత్వం లేకుండా, ఎవరిని మంచివాడిని విమర్శిస్తే తలకాయ ఎంచుకొని వెళ్తారు. ఒక ఆడమనుషులు ఉన్నారండి. ఆడవాళ్ళల్లో 4 రకాల స్త్రీలు ఉన్నారు. ఈ 4 రకాల స్త్రీలో పద్మిని జాతి స్త్రీ ఉందండి. ఆమెను ఏమన్నా ఏం మాట్లాడదు. చేయబట్టుకొని లాగినా కూడా మెదలకుండా వెళ్ళిపోతుంది. ఇట్లా జరిగిందని కూడా ఎవరికి చెప్పదు. శంకిని జాతి స్త్రీ ఉంది, అది తిరగబడి కొడుతుంది. ఇటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ప్రతి వాళ్ళలో కూడా రకాల మనుషులు ఉంటారు, రకాల స్వభావాలు ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్క గ్రహస్థితిని బట్టి ఒక్కొక్క రకం స్వభావాలు ఉంటాయి. కాబట్టి చెడుకు దూరంగా ఉంటాం, మంచికి దగ్గరగా ఉండటం. ఇది కాకుండా ప్రతి నెలలో కూడా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. పోయినసారి కూడా అట్లాగే చెప్పాను. అదే కాదు, అన్నిటినీ మంచి ఏమిటాయా అంటే మనం ఆహారం తింటే శరీరానికి శక్తి వస్తుంది. ఆహారం తినకపోతే శక్తి క్షీణించి నీరసం వస్తుంది. అట్లాగే భక్తి కలిగి ఉంటే పాపం నశించిపోతుంది. భక్తి కలిగి ఉంటే పుణ్యం పెరుగుతుంది. అందువల్ల శక్తి పెరుగుతుంది, శరీరంలో దృఢత్వం వస్తుంది, దైవ బలం వస్తుంది, పాపం నశించిపోతుంది. అయితే ఈ పాప పుణ్యాలు ఎట్లా ఉన్నాయంటే మనం చేసుకున్నటువంటి పాపం వల్ల, పాపగ్రహాల వల్ల ఇబ్బంది, శుభగ్రహాల వల్ల మంచి జరుగుతుంది. కాబట్టి ప్రతివాళ్ళు కూడా ఈ సంవత్సరంలో ప్రతి నెల కూడా మీ జాతకం చెప్పగలిగిన వాళ్ళ దగ్గర మీ జాతకం చూపించుకుంటూ, మనకు నిత్యావసర వస్తువుల్లో బియ్యం లేకపోతే తిండి తినలేం. ముందు ప్రథమమైన ఆహారం బియ్యం. బియ్యం ఉంటే అన్నం వండుకుంటాం. అన్నంలోకి పచ్చడి వేసుకుని తినచ్చు, కూర వేసుకుని తినచ్చు, రకరకాలు వేసుకుని తినచ్చు. దేంతోనైనా కడుపు నింపుకుంటాం. అచ్చగా పచ్చడితోనైనా కడుపు నింపుకుంటాం. మరి ఆహారంలో, తినే ఆహారంలో బియ్యం ఎట్లాగో మన జీవితంలో మంచి జరగటానికి
ఎప్పుడు కూడా దైవబలం కావాలి. జాతకంలో చెడు ఏమన్నా ఉంటే అది పోగొట్టుకోవాలి. ఇటువంటి లక్షణాలు ముఖ్యంగా ప్రతి వ్యక్తి కూడా కావాలి. ఇది ఎంతైనా మంచిది. తర్వాత మన హిందూ మతంలో ఉండేటువంటి లక్షణం ఒక్కటే, ప్రతి వ్యక్తికి కూడా స్త్రీ పురుషులు ఒక వ్యక్తికి ఒకటే భార్య, ఒక వ్యక్తికి ఒకటే భర్త. అది తప్పితే ఇంకో మాట చెప్పలేరు. భరించేవాడు భర్త, భాగం పంచుకునేది భార్య. ధర్మాన్ని కాపాడటానికి ఉపయోగపడేది ధర్మపత్ని భార్య. ఇది మన హిందూ ధర్మంలో ఉంది. ధర్మపత్ని ఉంటే వీడు ఎంతైనా ధర్మం చేయగలుగుతాడు. ఆ ధర్మపత్ని అయితే వీడు ఎందుకు పనికిరాడు. అందువల్ల స్త్రీ చిత్తం పురుషుడు భాగ్యం ఉన్నారు. కాబట్టి పురుషుడు ఎప్పుడు కూడా ధర్మ పద్ధతి కలిగి ఉండాలి. భార్యని జాగ్రత్తగా చూసుకోవాలి, తల్లిదండ్రులకు అన్నం పెట్టాలి. మరి గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు.